హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ కాన్సెప్ట్స్. మనం ఈ సెషన్లోని ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది ఎస్ఎస్సి అన్నా, ఆర్పిఎఫ్ అన్నా, రైల్వేస్ అన్నా, బ్యాంకింగ్ కన్నా ఏ ఎగ్జామ్ కన్నా యూజ్ అయ్యే మెయిన్ కాన్సెప్ట్ అదే కింగ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ ఆల్సో కింగ్ ఆఫ్ మ్యాథ్స్. ఇది మనకి బాగా వస్తే ఏ సమ్మన చేయొచ్చు. మనం ఎక్కడైతే మనకి క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుందో, ఎక్కడైతే మనం సమ్ చేయడం ఇబ్బంది పడుతున్నామో ఇది మనకి యూజ్ అవుద్ది. అదే మనకి ఏంటమ్మా ఇది డిజిటల్ సమ్ మెథడ్. డిజిటల్ అంటే ఏంటమ్మా డిజిట్, సమ్ అంటే కలపడమేగా, కలిపే పద్ధతి. ఈ సమ్ చేయాలి ఫస్ట్ నీకు క్లారిటీ కావాలి. ఒకటి చెప్పు, నీ లక్కీ నెంబర్ ఏంటి? కొందరేమో 7 అంటారు, కొందరేమో 5 అంటారు, కొందరు 3 అంటారు. నేనేమో నా లక్కీ నెంబర్ 9 చెప్తా. మనం ఏం చెప్పినా ఏం నేర్చుకున్నా ఒక క్లారిటీ కావాలి. మనం గుడిగా ఎవరిని ఫాలో అవ్వకూడదు. చాలామంది 7 చెప్తారు. ఎందుకు 7 అంటే మై బర్త్డే లేకపోతే మా ఫేవరెట్ హీరో సంథింగ్ ఉంటాయి కదా, అవి చెప్తారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నాది 9. ఎందుకంటే చిన్న క్లారిటీ ఇస్తున్నా, నువ్వు 9తోని ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా దాన్ని మళ్ళీ యాడ్ చేస్తే 9 వస్తుంది. ఈ మ్యాజికల్ పవర్ ఏ నెంబర్కి లేదు. నేను బెట్ కాస్తా. సపోజ్ 9 2s ఎంత మనకి 18గా. 1 + 8 9 కాదా? నెక్స్ట్ 9 5s ఎంత మనకి 45. 4 + 5 9 అవునా? 9 11s 99 యాడ్ చేస్తే 9 + 9 18. ఇది మళ్ళీ యాడ్ చేస్తే ఎంత మళ్ళీ 9గా. అంటే సింగిల్గా వరకు యాడ్ చేస్తే 9 వస్తుంది. అదే 9 ఇస్ మ్యాజికల్ నెంబర్. 9తో నువ్వు ఏ నెంబర్ మల్టిప్లై చేయి, మళ్ళీ యాడ్ చేస్తే 9 వస్తుంది. సార్ 3 కూడా వస్తుంది, చాలా ఫీల్ 3 వస్తుంది అంటారు. చెప్పనా సార్? 3 1s 3 ఓకేనా? 3 7s 21 మళ్ళీ 3 వస్తుంది. ఇంకేం చేసారి 9తో ఏం చేసి వస్తుంది? నెక్స్ట్ 3 6 18 9 వస్తుందా లేదా? అంటే ఏంటి, 9తో మాత్రమే నువ్వు ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా అది మళ్ళీ యాడ్ చేస్తే 9 వస్తుంది. ఇంక దేనికి రాదు. మనం ఈ ప్రాపర్టీ యూజ్ చేసి ఓకేనా, మనకి అర్థమెటిక్లోని ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ పర్సంటేజ్ ఈ డిపెండ్ అయి ఉన్న సమ్స్ మొత్తం చేయొచ్చు. అంటే లైక్ ఏ సింప్లిఫికేషన్, నెంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, సిఐ, డిస్కౌంట్ ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ మనకి కింద ఆప్షన్స్ కావాలి. మన లక్ ఏంటంటే మన ఎగ్జామ్లో కింద ఆప్షన్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు సార్ బాగానే చెప్పో, దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దీన్ని ఎలా చేయాలి? సార్ నేను 9 చెప్తున్నావు, అంతా చాలా బాగుంది. 9 1s 9 అయితే ఎలా సార్ అంటే, నువ్వు గమనించావా క్వశ్చన్లో ఉంది ఏంటమ్మా డిజిటల్ సమ్ మెథడ్. అంటే ఎంత పెద్ద నెంబర్ ఉన్నా దాన్ని సింగిల్గా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? సింగిల్గా మార్చుకోవాలి. ఓకేనా? నువ్వు గమనించలేదో ఒక లాంగ్ 1 year బ్యాక్ 2 years బ్యాక్ మనం కార్ నెంబర్ని సింగిల్గా మార్చడం గుర్తుందా నీకు? దాన్ని బట్టే ఇప్పుడు చెక్ చేద్దాం. సార్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అసలు అప్రోచ్ అవ్వాలి నాకు క్లారిటీ ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తాను, ఇది కింగ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ కింగ్ ఆఫ్ మ్యాథ్స్. ఏ సమ్మకని యూజ్ అవుద్ది, కానీ నీకు యూజ్ చేయడం రావాలి. నేను క్లారిటీ ఇస్తా. ఎక్కడైతే నీకు ఇబ్బంది అవుద్దో క్యాలిక్యులేషన్కి ఇది పక్కా యూజ్ అవుద్ది. సపోజ్ ఇప్పుడు 3 2 5 4 1 6 ఓకేనా? ఈ నెంబర్ యాడ్ చేయి. 3 + 2 3 + 2 5 5 + 5 10 10 + 4 14 + 1 15 + 6 21. నాకు సింగిల్ కావాలి కదా. అంటే మళ్ళీ 2 + 1 మనకి 3గా. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ కదా సార్ మళ్ళీ ఇంకో నెంబర్ చెప్పోసారి. 8 4 9 3 1 2 4 6. నువ్వు దీన్ని సింగిల్ చేయి, పెద్ద ప్రాబ్లం లేదుగా. 8 + 4 ఎంత మనకి 12 అవుతుంది అవునా? 12 + 9 21 + 3 24 + 1 25 + 2 27 + 4 31 + 6 37 ఆర్ దేర్. మనకు కావాల్సింది ఏంటి? సింగిల్ కావాలి కదా. మళ్ళీ 3 + 7 10. అదే డబుల్ వచ్చిందబ్బా, నాకు సింగిల్ కావాలి, డిజిట్ కదా. అంటే మళ్ళీ 1 + 0 1గా. ఎస్ ఆర్ నో? ఈసారి ఇంకా ట్రై అవుతుందా కొత్తగా. 9 3 8 1 5 2 1 3 2 1. ఇది 4 నెంబర్ కాదు, కంగారు పడక. ఇందులో 5 నెంబర్స్ ఉన్నాయి, మిగిలిన నెంబర్ కాదు. ఓకేనా? ఫస్ట్ ఒకసారి
దీన్ని సింగిల్ చేద్దాం మనం. 9 + 3 ఎంత మనకి 12 + 8 20 + 1 21 + 5 26 + 2 28 + 1 29 + 3 31 + 2 33 + 1 34 మళ్ళీ యాడ్ చేసి 7 ఎస్ఆర్ నో. ఇది నీకు కొంచెం ఇబ్బంది అవుతుంది, గమనించావా? నువ్వు మధ్య మర్చిపోతే మొత్తం పోతుందా లేదా మనకి, అవునా? నేనేమంటా, అరే అంత వద్దు, ఆడో మాట చెప్పాను నీకు. నేను చెప్పాను నా దగ్గర ఒక మెథడ్ ఉంది, అదే మ్యాజికల్ మెథడ్. ఏంటి? 9తో ఏ నెంబర్ని ఏం కొడితే అయిపోద్దిగా మనకి. సారీ సార్ 9 పోయింది సార్, 5 + 4 సార్ 9 పోయింది సార్, ఎస్ఆర్ నో. 3 + 2 + 1 3 కాదా కదా. ఇక్కడ సారీ సార్ 9 క్యాన్సిల్ సార్, సార్ 9 క్యాన్సిల్, ఓకేనా? అండ్ బాగా చెక్ చేయి సార్. 6 + 4 10 + 2 ఎంతమ్మా మనకి 12 + 4 ఎంత మనకి చూడు సార్. 6 + 4 10 + 2 + 2 ఎంత మనకి 12 + 4 16 సార్ నో. సేమ్ వస్తుందా లేదా మళ్ళీ ఇక్కడ గమనించారు. 9 పోయింది సార్, సార్ 9 పోయింది సార్, చూడండి సారీ 1 2 3 9 పోయింది సార్. 3 + 1 4 + 3 7 + 1 8. ఒకసారి రాగు, ఇక్కడ క్యాన్సిల్ అయింది. ఓకే, ఇది కూడా 7 వస్తుంది, ఓకేనా? నేనేమంటున్నా ఒకసారి చూడు సార్ బాగా. ఒకవేళ ఇప్పుడు 8 9 3 1 5 1 6 1 3 5 4 7 1 8. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం సరే. 8 + 9 16 and +1 17 +3 20 +1 21 +5 26 +1 27 +3 +6 33 34 37 42 46 53 54 +8 ఎంత మనకి 62 కలిపితే 8 కాదా? మనం ఇలా కలిపినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాం తెలియకుండానే, ఏదో నెంబర్ మర్చిపోతున్నాంగా. నేనేమన్నా ఇంత అవసరం లేదు మనకి. నేనేం చెప్తా సింపుల్గానా, క్యాన్సిల్ చేద్దామా? సార్ 9 క్యాన్సిల్ సార్, సార్ 9 క్యాన్సిల్ సార్, ఓకేనా? బాగా చూడు సార్. 5 3 1 9 క్యాన్సిల్ సార్, సార్ 6 3 9 పోయింది సార్. నెక్స్ట్ 5 4 9 పోయింది సార్, సార్ 1 8 9 పోయింది సార్. ఇక్కడ ఏమైందమ్మా 1 7 8 కదా మనకి, ఎస్ఆర్ నో. అంటే ఇలా కలపడం కన్నా ఇలా చేయడం బెస్టేగా. రీజన్ ఏంటి మనకి, 9తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసి మళ్ళీ డివైడ్ చేస్తే అది వస్తుంది మనకి 9 పక్కా వస్తుందా లేదా, అవునా? గమనించావు, మనం ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నాంగా. ఇలా ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వం మనం. ఎంత నెంబర్ ఉన్నా సింగిల్గా చేయాలి. నువ్వు కలిపినా అలా క్యాన్సిల్ చేసినా సేమ్ వస్తుంది, ఎస్ఆర్ నో. దీన్ని యూజ్ చేసి మనం ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ పర్సెంట్ ఏ సమ్ మనం చేయొచ్చు, ఏ ఎగ్జామ్ చేయొచ్చు, ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఏదైనా మనం చేయొచ్చు. నేను క్లారిటీ ఇస్తా. ఇక్కడ మనం వి బాడ్ మాస్ ని ఫాలో అవ్వాలి, ఓకేనా? నాట్ బాడ్ మాస్, వి బాడ్ మాస్ అంటే వెంకులం బాడ్ మాస్. వి అంటే మనకి వెంకులం, బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఓకేనా? మనం ఫస్ట్ ఒక ఆర్డర్లో వెళ్దాం. ఫస్ట్ ప్లస్, నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ డివైడెడ్. ఒక ఆర్డర్లో నెమ్మదిగా వెళ్దామా, ఓకేనా? ఇది కొంచెం బాగా విను, నీకు పెద్ద క్లారిటీ వస్తుంది, ఓకేనా? గో టు ఫస్ట్ సమ్. ఈ సమ్ చూడు, ఫస్ట్ మనకి ప్లస్. చాలా మంది సమ్ చూడబోతుకి ఎగ్జామ్లోని సింపుల్ సమ్ ఫీల్ అవుతారు. సార్ సింపుల్ కదా ఏంది అని. ఈసారి సమ్ వస్తే పేపర్ టఫ్. ఎందుకు చెప్పనా, వాడు దాని కింద పైన వేసుకొని ఏం చేస్తారమ్మా, టైం తినేస్తుందిగా, టైం వేస్ట్ అవుతుందిగా. నేనేమంటున్నా అదేం వద్దు, సింపుల్గా అవన్నీ పక్కన పెట్టే. ఫస్ట్ చేస్తుంది ఏంటంటే ఆ ప్లస్ మైనస్ పక్కన పెట్టే సింగిల్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం, మనం సింగిల్ చేద్దాం. సారీ సార్ చూడు సార్, 2 + 3 5 + 4 9 + 5 14 + 6 21 కలిపి 3 అంత ఎందుకు అబ్బా మనకి, పోయిందా లేదా? 6 + 3 9 + 2 సరిపోతుందిగా మనకి. చూడు ఇది కూడా పోయిందిగా, అంటే ఇది 2 నాన్న, ఇది 2. ఇక్కడ రా మళ్ళీ ప్లస్. ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే సింబల్ సంబంధం సింగిల్ చేయి. నెక్స్ట్ ఇక్కడ సారీ
4 3 7 ప్లస్ 2 9 పోయింది ఎంతమ్మా 1 మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ 8 ప్లస్ 6 అలా చేయొచ్చు, లేదా సింపుల్గా సార్ 7 సార్ ఇందులో 2 పోయింది సార్, అవునా 9 పోయిందిగా, ఇంకా మనకు 4 మిగిలింది, దీనికి కూడా పోయింది, ఎంత మిగిలింది మనక 2 మిగిలిందా లేదా మనకి చూడు సరి 7 ఇందులో 2 పోయింది ఎంతమ్మా 9 పోయిందిగా, అది ఇంకా 4 ఉంది, దీనికి 1 కలిపితే 9 1 9గా, ఎంత మిగిలిందమ్మా 2 మిగిలింది. నెక్స్ట్ 6 3 9 పోయింది, 7 ప్లస్ 5 12 ప్లస్ 8 20 కలిపితే 2 వచ్చింది. నెక్స్ట్ ఇదేమో 5, ఇది 4 ఎంతమ్మా 9 పోయింది అండ్ 4. ఇప్పుడు రా సార్ ఇంకా చేయొచ్చు దీన్ని, అరే మల్చా 5 4 పోయిందా లేదా, ఎంతమ్మా 2 ప్లస్ 1 3 ప్లస్ 2 4 ఎంతమ్మా 5 ప్లస్ 2 7, అంటే నీ ఆన్సర్ ఎంతమ్మా 7. అంటే ఏంటి, ఇందులో దేనైతే నువ్వు యాడ్ చేస్తే ఏమైనా వస్తుందో అదే నీ ఆన్సర్, అవునా కదా, చెక్ చేసారి సార్ 9 పోయింది 9 పోయింది 6 ఆన్సర్ సార్, మనది ఎంత 7 ఆన్సర్, పక్కన పెడే సార్ 9 పోయింది 9 పోయింది 7 సార్ ఆన్సర్, సార్ నో ఆన్సర్ బి. ఇంకా చెక్ చేద్దాం మనం, సార్ 9 పోయింది 7 7 14 సార్ కలిపితే 5 కాదు కదా, ఇక్కడ రా ఇది పోయింది సార్ 6 12 ప్లస్ 3 ఎంతమ్మా 1 13, అంటే ఇది ఎంతమ్మా 4 కాదా, మరి ఆప్షన్ నెంబర్ బిఏ కాదా. ఇలా చేయొచ్చుగా ఇస్తామన్నా మనం జస్ట్ కావాల్సింది సింగిల్ చేయాలి. ఎప్పుడు సింబల్స్ ని మైండ్లో పెట్టుకోవద్దు, అది ప్లస్సా మైనస్సా ఇంటూ నువ్వు పక్కన పెట్టే, ఫస్ట్ నీకేం కావాలి వాటిని సింగిల్ చేసే, ఆ నెక్స్ట్ నీ యాక్షన్ చూపించు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ ప్లస్ నేర్చుకుందాం, నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ మైనస్, అలా మనం ఐ సింబల్ నేర్చుకుందాం, లాస్ట్ సమ్లోని మొత్తం కలిపేస్తా. ఇది దేనికి చెప్పనా, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, సిఐ, డిస్కౌంట్, క్వాంట్, ప్యూర్ మ్యాథ్స్ దేనికని యూజ్ అవుద్ది, కానీ కింద ఆప్షన్స్ కావాలి. మన లక్ ఏంటంటే కింద ఆప్షన్స్ పక్కా ఉంటాయి, ఓకేనా. గో టు నెక్స్ట్ సమ్. ఈ సమ్ చూడ సారీ, ఇది కూడా ప్లస్సే. ఫస్ట్ మనకు ఆర్డర్లో వెళ్దాం, ఫస్ట్ ప్లస్, నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ ఇంటూ కింద వెళ్దాం, ఓకేనా. ఫస్ట్ నువ్వు సింబల్స్ పక్కన పెట్టే, అది ప్లస్సా మైనస్సా పక్కన పెట్టే, ఫస్ట్ ఏం చేయాలి సింగిల్ చేయాలి, ఓకేనా. ఫస్ట్ చూడండి సార్ 5 4 ఎంతమ్మా 9 పోయింది సార్, ఎంత అనేది మనకి 7 సార్, ఇది 7, ఓకేనా. సార్ 9 క్యాన్సిల్, 8 ప్లస్ 8 ఎంత మనకి 16 ప్లస్ 5 21 ఎంత 21, మళ్ళీ కలిపినానా ఇది 3ఏగా. నెక్స్ట్ 5 4 పోయింది, 2 ప్లస్ 1 3 వచ్చింది మళ్ళీ మనకి, ఇక్కడ రా గమనించావా 7 ఇక్కడ 2 పోయింది 1 మిగిలింది, అవునా 9 పోయింది, ఎంత మీద మనకి 4 ప్లస్ 4 8, అది 8ఏగా మనకి. నెక్స్ట్ ఇక్కడ రా సార్ 9 పోయింది 8 నానా, ఓకేనా. ఇప్పుడు నీకు ప్లస్ కదా, అన్ని ప్లస్లే ఉన్నాయి, ఇప్పుడు నీ యాక్షన్ చూపించు, నాకు నీ యాక్షన్ చూపి సార్. చూడు సార్ 7 ప్లస్ 3 10 ప్లస్ 3 13 ప్లస్ 8 21 ప్లస్ 8 29, 9 పక్కన పెట్టేమా 2 ఆన్సర్ ఎంత 2. అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు కింద ఆప్షన్లోని దేన్ని యాడ్ చేస్తే 2 వస్తుందో అదే కానీ ఆన్సర్, ఓకేనా. ఫస్ట్ చూడు సార్ 9 పోయింది సార్, 6 ప్లస్ 3 9 పోయింది సార్, అంటే దీని ఆన్సర్ 9 ఆర్ 0, దాని ఆన్సర్ ఏంటి 9 ఆర్ 0, కానీ మనకి ఎంత కావాలి ఇక్కడ 2 కావాలి, అవునా. నెక్స్ట్ రా సారీ సార్ 9 పోయింది 8 ప్లస్ 2 10 సార్ కలిపితే 1, అది కాదబ్బా, మన ఆన్సర్ ఎంత కావాలి మనకి ఇక్కడ 2 కావాలి. ఇక్కడ రా మళ్ళీ సార్ చూడండి సారీ 9 పోయింది సార్, 8 ప్లస్ 3 11 సార్, మళ్ళీ కలిపితే 2 కాదా, సార్ నో ఆప్షన్ నెంబర్ 2 సారీ 3. నెక్స్ట్ సార్ 9 పోయింది 8 ప్లస్ 4 12 సార్ కలిపితే 3 కాదా, కానీ మనకి ఏం కావాలి 2 వచ్చింది కదా. ఇలాంటి చాలా ట్రిక్స్ అన్నీ కూడా మన యాప్లో ఉంటాయి, ఓకేనా. మా డిస్క్రిప్షన్లోని సక్సెస్ కాన్సెప్ట్ లింక్, ఆన్లైన్ యాప్ లింక్ ఉంది, అండ్ ఆల్సో ఆ టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది, మీరు జాయిన్ అవ్వచ్చు, లో కాస్ట్కి బెస్ట్ ఇస్తాం, ఓకే. ఇది మనం ప్లస్ నేర్చుకున్నాంగా, ఇప్పుడు మనం మైనస్ నేర్చుకుందాం ఇందులోనే, ఓకే. గో టు నెక్స్ట్. ఈ సమ్ చూడక చాలా ఫీలింగ్, సార్ సింపుల్ సమ్మే కదా ఏంది ఇంత, దీనికి ఎంత అవసరమా అని ఫీల్ అవుతారు. స్టార్టింగ్ అలాగే ఇస్తా, నెక్స్ట్ చెప్తా.
ఫస్ట్ మన మోటో ఏంటంటే సింబల్ సంబంధం లేదు. ఫస్ట్ మనం ఏం చేద్దాం, మనం సింగిల్ చేద్దాం. చెప్పోసారి 2 + 3 ఎంత మనకి? 2 + 3 ఎంత? 5. ఇంకోటి 4 + 5 ఎంత? 9. 9 అప్పుడు అయిపోయిందిగా, సింగిల్ చేస్తావుగా. ఇది ఇంటూ ప్లస్సా? ఇంటూ ప్లస్ ఇది మనకి ఇంటూ 9 × 5 = 45. కలిపితే 9ఏగా. అంత వేస్ట్. ఓ మాట చెప్పి గుర్తుందా నీకు? మనకి 9తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా ఏమొస్తుంది మనకి? 9ఏగా. అది మైండ్లో ఉంది. అంటే మనకు ఆన్సర్ ఉండాలి 9 or 0. సో 0 ఎందుకంటే అక్కడ 9 లేకపోతే 0 ఉంటేగా. ఇప్పుడు రాసారి 1 3 ఎంతమ్మా? ఇది 5. ఎంతమ్మా? 6. ఎంత మనకి? 7. ఇదేగా మరి 9. 5 + 3 8 + 1 9. ఎస్ ఆర్ నో? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. సార్ సింపుల్ సమ్మే కదా సార్, ఎందుకంత కష్టపడుతున్నావు? సరే నాకు అర్థమైంది, సింపుల్ సమ్మే. ఈ సమ్మ చెప్పు చూద్దాం. సార్ ఇది కూడా చేస్తాను సార్, 3 ఉన్నాయి కదా అంటావు. సరే చెయ్యబ్బా, నేను ఎవడొద్దని చెప్పాడు? నేను క్లారిటీ ఇస్తాగా ఇప్పుడే. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? సింగిల్ చేయాలి. ఫస్ట్ మోటో సింబల్ సంబంధం లేదు నీకు సింగిల్ చేయని రావాలి. ఓకేనా? ఫస్ట్ రా సార్. 6 3 పోయింది సార్, 9 పోయింది. ఎంత మిగిలింది ఇక్కడ మనకి? 4 మిగిలింది. నెక్స్ట్ 9 క్యాన్సిల్ అయిపోయింది సార్. ఎంతమ్మా? 1 + 7 8. సింగిల్ చేసావుగా. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చూడాలి, అది ఇంటూ ప్లస్సా? ఇంటూ 8 × 4 = 32. అరే చిన్న డౌట్, అది డబుల్ సింగిలా? డబల్గా. మరి కలిపితే ఎంతమ్మా? 3 + 2 5. నువ్వు గమనించావా? డిజిటల్ సమ్ మెథడ్ అంటే ఏంటి? మనం వాటిని యాడ్ చేసి సింగిల్గా మార్చాలి. అంటే నీ ఆన్సర్ ఏంటి సార్? నా ఆన్సర్ 5. దా చూద్దాం సార్. 5 అంట. ఇంకో 8 1 9 పోయింది. 7 + 5 ఎంత మనకి? 12ఏగా. కలిపితే 3. సార్ లేదు అనుకుంటే 7 + 1 8. 8 + 5 13 + 8 21. మళ్ళీ 21 మళ్ళీ కలిపమ్మా. కలిపితే 3ఏగా. ఎస్ ఆర్ నో? ఇక్కడ రా మళ్ళీ. కానీ మనకి ఎంత కావాలి? మనకి 5 కావాలి. సార్ 9 పోయింది సార్. 7 + 6 13 కలిపితే 4 వస్తుంది. నాకు ఎంత కావాలి? 5 కావాలి. ఇంకో 9 పోయిందా? 7 + 7 14. 14 కలిపితే మనకి ఎంత వస్తుందో యాడ్ చేస్తే 5 వస్తుందా లేదా? అంటే వచ్చిందిగా ఆప్షన్ నెంబర్. ఓకే నెక్స్ట్ ఈ 9 7 + 8 ఎంత మనకి? 15. అది కలిపితే ఎంతనన్నా మనకి ఇక్కడ 6ఏగా. మరి ఆప్షన్ నెంబర్ ఎంత? సిఏ కాదా మన ఆప్షన్ నెంబర్? ఎస్ ఆర్ నో? సార్ ఇది సింపుల్ సమ్మే కదా, ఇంకా పెద్ద వచ్చు కదా ఇంటూ అనుకుంటున్నావుగా. నువ్వు కంగారు పడక పక్కా సాటిస్ఫై అవుతావు లాస్ట్కి. ఓకేనా? ఇంతకన్నా మంచి మంచి ట్రిక్స్ అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి. ఇప్పుడు ఇదే సమ్మ ఎగ్జామ్ పడింది లాస్ట్ టైం బ్యాంక్ పీఓలో. ఇది చేయాలవా? ఇది నువ్వు క్యాల్సీ యూజ్ చేయి, చాలా ఇబ్బంది పడతావు. ఎందుకంటే మన క్యాల్సీలోని 11 వస్తాయి. అవునా? చెక్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది చేస్తే పక్కా జాబ్ అయితే నీకు రాదు, ఫిక్స్ అయిపో. పైల్స్ మాత్రం పక్కా వస్తుంది చేయడం వల్ల. ఓకేనా? నేనేమంటున్నా, అరే క్వాంట్ మీనింగే స్మార్ట్గా చేయడం. మనం స్టెప్లు ఎక్కువ వేస్తే మనకి మార్క్స్ ఎక్కువ ఇవ్వడాడు మన ఎగ్జామ్లోనే కదా. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం సింపుల్గా చేయాలి. ఫస్ట్ సింబల్ పక్కన పెట్టే. నీకేం కావాలి? ఫస్ట్ సింగిల్ చేయడం నేర్చుకో. సింబల్ అవసరం లేదబ్బా, మనకి సింగిలే కావాలి. సింగిలే ఇంపార్టెంట్ మనకి. సార్ 9 పోయింది సార్. ఓకేనా సార్? 9 క్యాన్సిల్ సార్. ఓకేనా? ఎంత మనకి? ఇది 14 15 ఎంత మొత్తం? ఇది 21 సార్. కలిపితే 3. ఓకేనా? సారీ వెయిట్. ఇంటూ ఇక్కడ రా మళ్ళీ. సార్ 9 క్యాన్సిల్ సార్. 9 క్యాన్సిల్. ఇది 3. ఇప్పుడు సింగిల్ అయిందిగా. ఎంతమ్మా? 3 × 3 ఎంత మనకి? 9 or 0. అంటే నీ ఆన్సర్ 9 or 0 అవ్వాలిగా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు రావు సార్ మనం ఇంకోటి ఇది బాగా చేసినప్పుడు చాలా స్లోగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాంగా, ఒక్క పాయింట్ తప్పు చేసినా మొత్తం పోదు ఎగ్జామ్లోని. ఓకేనా? ఇది చాలా బెస్ట్ మెథడే, కానీ డేంజర్ మెథడ్ ఇది. స్లోగా చేయి, యాక్యురసీ పెంచుకో. ఫస్ట్ సార్ 9 క్యాన్సిల్. ఓకేనా సార్? 9 క్యాన్సిల్ అయిపోయింది సార్. నెక్స్ట్ సార్ ఈ 9 క్యాన్సిల్. నెక్స్ట్ సారీ సార్ 9 క్యాన్సిల్. ఆన్సర్ 2 కదమ్మా. ఆన్సర్ 2 మిగిలింది. ఓకే
ఇక్కడ రా, కానీ ఆన్సర్ ఎంత కావాలి మనకి 9 ఆర్ 0 కావాలి. ఇక్కడ రా సార్ 9 క్యాన్సిల్, 9 పోయింది గురుగారు, 9 ఓకే, 9 పోయింది ఓకేనా. అండ్ గమనించావా 2 + 1 3 + 3 ఎంత మనకి 6 + 3 ఎంత మనకి 9 + 2 ఎంత మనకి 11 అంటే 2 వస్తుందా లేదా మళ్ళీ మనకి, అవునా. ఇక్కడ రా సార్ 9 క్యాన్సిల్ అయింది, సార్ 9 క్యాన్సిల్, సార్ 9 క్యాన్సిల్ అయిపోయింది సార్. ఇది 4 + 3 7 + 2 9 ఆర్ 0నే కదమ్మా సార్ నో. ఇక్కడ రా మళ్ళీ ఇప్పుడు సార్ 9 క్యాన్సిల్ సార్, 4 + 2 అండ్ 9 పోయింది సార్, ఇది కూడా 9 పోయింది, ఇది కూడా 9 పోయింది, ఎంత మిగిలింది ఇక్కడ మనకి 2 మిగిలింది అండ్ 1 మిగిలింది, 3ఏ కదా ఆన్సర్, అవునా కదా. జస్ట్ కొంచెం స్లోగా చేస్తే క్లారిటీ వస్తుంది. ఆప్షన్ నెంబర్ 3 ఓకేనా. ఫస్ట్ నీకు సింగిల్ చేయి, ఆ తర్వాత నువ్వు ట్రై చేయి. మనం ఫస్ట్ గమనించావా ప్లస్ నేర్చుకుందాం, ఇప్పుడు ఇంటూ నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ గో టు నెక్స్ట్ సింబల్ చూద్దాం ఓకేనా. ఇందులో మళ్ళీ ఇంటూ, అక్కడ ఎన్ని ఉన్నా నీకు అంత నష్టం అబ్బా. అక్కడ నీకేం కావాలి, ఫస్ట్ సింగిల్ చేయాలి. నువ్వేం చేయాలి, ఫస్ట్ సింగిల్ చేద్దా సార్. చూడండి సారి 7లోని ఎంత మనకి 2 పోతే అంత అవసరం లేదు చూడు. 7 + 5 12 + 6 బావిను +6 ఎంత 8నేగా, కలిపితే 9నేగా. ఫస్ట్ సమ్ బాగా చూడు, 7 + 5 12 + 6 ఎంత మనకి 18 కలిపి 9నేగా. ఇంక ఇవన్నీ చేయొద్దు, ఇవన్నీ ఇంటూనే, ఎందుకంటే 9 ఇంటూ సంథింగ్ అన్ని కూడా 9 అవుద్దా లేదా మనకి. ఆర్డర్ చెప్పాను ఇందాక నీకు, ఏంటి 9తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా అది మళ్ళీ యాడ్ చేస్తే ఏమవుద్ది మనకి, అది 9 అవుద్దిగా. అయితే 9 ఉందబ్బా, 9తో ఎంత వచ్చింది చూసారి, 4 3 7.2 6 ఇది అవునా. అదెంత మనకి ఇది అండ్ 2 చూడు 9 6 ఎంత 54, మళ్ళీ కలుపు 9 2 అదే కదా 18 కలిపితే మళ్ళీ 9ఏగా. అంటే మీనింగ్ ఏంటి సార్, ఇలా ఇంటూ వచ్చి 9 వస్తే దాని ఆన్సర్ ఎంత 9 ఆర్ 0 సార్. ఎంతమ్మా 9 ఆర్ 0 అంటే మన ఆన్సర్ ఇప్పుడు ఏంటి 9 ఆర్ 0 రావాలి, అవునా. ఇప్పుడు రా సరే, ఇక్కడ బాగా చేయి, కన్ఫ్యూజ్ అవుతుంది అసలు. సార్ 9 పోయింది, సార్ 9 పోయింది, 9 పోయింది సార్. 6 + 3 9 పోయింది, ఎంత ఉంది ఇక్కడ మనకి 3 మిగిలింది ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ రా సారీ 9 పోయింది సార్, 9 పోయింది, 9 పోయింది. ఇదేమో 10 + 4 ఎంత మనకి 14 కలిపితే 5 వస్తుంది, అవునా. ఇక్కడ రా సారీ 9 క్యాన్సిల్ సార్, 9 క్యాన్సిల్ అండ్ 9 క్యాన్సిల్. 8 + 5 ఎంత మనకి 13 కలిపితే 4 వస్తుంది. ఇక్కడ రా సారీ 9 క్యాన్సిల్, 4 + 3 ఎంత మనకి 7 + 2 9 ఆర్ 0నేగా సార్ నో. అండ్ ఇక్కడ రా సారీ సార్ 9 క్యాన్సిల్, సార్ 9 క్యాన్సిల్, సార్ 9 క్యాన్సిల్ 3 వచ్చిందా లేదా, అంటే ఆప్షన్ నెంబర్ డిఏ కాదా సార్ నో. నీ మైండ్లో ఉంది సార్, ఒకవేళ ఎగ్జామ్లోని 2కు 9 వస్తే ఏం చేయమంటావు, ఆప్షన్లోని ఆడుతుందిగా. మనం దానికోసం ఏముంది యూనిట్ ప్లేస్ ఉంది, యూనిట్ ప్లేస్ ఓకేనా. అది సేమ్ ఉంటే గో టు 10th ప్లేస్. ఆ ట్రిక్స్ అన్ని కూడా మన డిస్క్రిప్షన్లోని సచ్చాస్ కాన్సెప్ట్ లింక్ ఉంది, యాప్ లింక్, అందులో కొనుక్కో, తెలుసు క్లారిటీ వస్తుంది ఓకేనా. గో టు నెక్స్ట్ సమ్. మనకి ఎప్పటి నుంచి భయం ఉంది, పాయింట్ చూడగానే చాలా భయం, డెసిమల్ చూడగానే ఎస్ఆర్నో. కానీ మనకి కాన్సెప్ట్లోని డెసిమల్ ఉన్నా లేకపోయినా ఏ సంబంధం ఇలా చేయొచ్చు మనం ఓకేనా. ఫస్ట్ బాబీను నీకు పాయింట్ సంబంధం లేదబ్బా, నీ మెయిన్ మోటో సింగిల్ చేసే. నీకు పాయింట్ ఉందా ఏముందా నీకు అంత అనవసరం, నీకేం కావాలి నీ మోటో సింగిల్ చేయడమే. ఫస్ట్ మనం సింగిల్ చేద్దాం బాబా, ఏం ఉండదు సింగిల్ చేద్దాం ఫస్ట్ మనం ఓకేనా. ఫస్ట్ సార్ 8 + 4 మనకి ఎంత 12 కలిపితే 3 ఇంటూ, అండ్ గమనించావా 4 + 5 ఎంత మనకి 9 వచ్చింది, మళ్ళీ ఇంటూ 9 ఇంటూ, అవునా. ఓ మాట గుర్తుందిగా నీకు, ఏంటి 9తో ఏం చేస్తే 9ఏ కదా, అవునా కాదా. మరి అవసరమా ఇంక ఇవన్నీ చేస్తావా, టైం వేస్ట్గా. మరి ఆన్సర్ మొత్తం ఎంత 9 ఆర్ 0నేగా, ఎందుకంటే 9తో ఏం చేస్తున్నా 9ఏగా. గమనించి ఇది కూడా 9ఏ, అవునా. దా కిందకు వచ్చి మనకు కావాల్సిన ఆప్షన్లోని ఏం కావాలమ్మా 9 ఆర్ 0 కావాలి. ఇప్పుడు రా సరే
8 ప్లస్ 2 ఎంత మనకి 10 ప్లస్ 8 పోయింది, మొత్తం 8 మిగిలింది. ఎందుకు చెప్పనా 18 కలిపితే 9 కాబట్టి. ఇక్కడ రా, ఇదేమో 9 పోయింది. 8 ప్లస్ 8 మనకి ఎంతమ్మా 16 కలిపితే 7ఏగా. నెక్స్ట్ ఇది మొత్తం ఎంత 24 ప్లస్ 3 27 యాడ్ చేస్తే 9ఏ కదమ్మా. నెక్స్ట్ ఇక్కడ రాసారి 10 18 ప్లస్ 3 21 3 వస్తుంది. నెక్స్ట్ 9 పోయింది 7ఏగా. ఆప్షన్ నెంబర్ 3. నీకు నేను నెమ్మదిగా అన్ని క్లారిటీ ఇస్తున్నా. నెంబర్ ఇచ్చా, ప్లస్ ఇచ్చా, ఇంటూ ఇచ్చా, అందులో డెసిమల్ ఇస్తున్నా. అన్ని కవర్ చేద్దాం మనం, ఏది వదలద్దు. మనం ఏం నేర్చుకున్నా పర్ఫెక్ట్ బాగా నేర్చుకోవాలి. ఓకేనా? బేసిక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్బా. ఎక్కడా కూడా 2 సెకండ్ల ఆన్సర్ పట్టించుకోవద్దు మీరు. మనం ఏం నేర్చుకున్నా అన్నిటికీ వర్క్ అవ్వాలి. ఓకేనా? గోట్ నెక్స్ట్. ఇది మనకి ఇప్పుడు బయటన ఇది సూపర్, ఇది ఇంకా సూపర్, ఇది అంతే. ఎందుకు చెప్పనా, బయటన మనకి స్క్వేర్లకి క్యూబులకి ఓకేనా లాక్ ఉందా, స్క్వేర్లకి క్యూబులకి మనకి బయటన ట్రిక్స్ ఉన్నాయి. అవునా? కొందరు ఏం చేస్తారంటే 99 ట్రిక్ ఉంటుంది, మళ్ళీ ట్రిక్లు మారుతాయిగా. దీనికి ట్రిక్ అవసరం లేదు. ఇది ఎంతున్నా, లక్ష ఉన్నా, కోటి ఉన్నా నీ ఓపిక ఏ సమ్మన చేయొచ్చు. అది స్క్వేర్ కన్నా, క్యూబ్ కన్నా, పవర్ 4 కన్నా, పవర్ లక్ష కన్నా, దేనికన్నా యూజ్ అవుద్ది, యూజ్ అవ్వాలి. గమనించావా? షార్ట్ కట్లు కొన్నిటికి వర్క్ అవుతాయి. ఇవి కాన్సెప్ట్స్, సచ్ యాస్ కాన్సెప్ట్స్. అది పెద్దానికి వర్క్ అవుద్ది, నీకు చేయడం రావాలి అంతే. ఫస్ట్ నేను క్లారిటీ ఇస్తాను నీకు, పెద్ద మ్యాటర్ ఏముంది ఇక్కడ చూడు. స్క్వేరేగా, ఫస్ట్ పక్కన పెట్టే ముందు చేసే 1 + 1 2, 2 + 6 8. మనకి 8 స్క్వేర్ ఎంత మనకి 64ఏగా. 2 కలిపినా 10, మళ్ళీ కలుపు 1. ఎందుకు కలుపుతున్నావు నువ్వు? సింగిల్గా మారాలి కదా, అంతవరకు కావాలి నీకు. అంటే నీ ఆన్సర్ ఏంటి ఇప్పుడు? నీ ఆన్సర్ ఏంటమ్మా అక్కడ 1 రావాలి. ఇక్కడ రా చూడు సార్. సార్ 9 పోయింది సార్, ఎంత మొత్తం ఇది 6. ఇక్కడ రా సార్ 9 పోయింది 7 8. సార్ 9 పోయింది 1. సార్ 9 పోయింది సార్ నో. ఓకేనా? 9 పోయింది సార్, 9 పోయింది 3. ఆప్షన్ నెంబర్ నీకు 1ఏ కదమ్మా, ఆప్షన్ నెంబర్ 3ఏ కాదా? ఎసార్ నో అంటే పెద్ద మ్యాటర్ కాదుగా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగా నేర్చుకో. ఇది ఎంత బాగా యూజ్ అవుద్ది అంటే ఎక్కడైతే ఎగ్జామ్లో నీకు క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుద్దో ఇది పక్క నీకు బాగా యూజ్ అవుద్ది. ఎక్కడా కూడా ఎటువంటి డ్రాబ్యాక్ ఉండదు బాగా నేర్చుకుంటే. ఓకేనా? ఇంకా మీరు సమ్స్ చేస్తారు కదా, మేము చాలా మంది ఫ్యాకల్టీస్ అంతా కూడా మేము సమ్స్ చెయ్యం, దీన్ని యూజ్ చేసి క్యాన్సిల్ చేస్తాం పెద్దాన్ని కూడా. మన లక్ కింద ఆప్షన్స్ ఉన్నాయబ్బా, దాన్ని యూజ్ చేసుకుందాం మనం. ఎందుకంటే మనం ఎన్ని స్టెప్లు వేసినా మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? మనకి 1 మార్క్ కదా. కాబట్టి సింపుల్ ప్లాన్ చేయొచ్చు మనం. ఓకేనా సార్? మరి స్క్వేర్ చేయొచ్చు చెప్పావు కదా, మరి క్యూబ్ చేయొచ్చా సార్? అరే స్క్వేర్ ఏంటి, క్యూబ్ ఏంట్రా, మ్యాథ్స్ ఏదైనా చేయొచ్చు, నువ్వు ప్యూర్ మ్యాథ్స్ కూడా చేయొచ్చు. 1 2 3 హోల్ క్యూబ్. ఫస్ట్ 1 + 2 3, 3 + 3 6 క్యూబ్. 6 క్యూబ్ మనకి ఎంత 216 కదమ్మా. ఎంత 216. ఈ మొత్తం కలిపితే 9 or 0నేగా. ఎంత 9 or 0. అంటే నీ ఆన్సర్ కూడా ఏమవ్వాలి మనకి కింద 9 or 0 అవ్వాలి. ఇప్పుడు రా సారీ. సార్ 9 పోయింది సార్, సార్ 9 పోయింది. ఇది మొత్తం 3 సార్. 6 + 6 12 కలిపితే 3ఏగా. నెక్స్ట్ సార్ 9 పోయింది సార్, 9 పోయింది. 8 + 6 మనకి 14 కలిపితే 5. నెక్స్ట్ 9 పోయింది సార్. అండ్ గమనించావా 6 + 6 12 అవునా, ప్లస్ 8 ఎంత మనకి ఇక్కడ 20 + 5 25 కలిపితే 7ఆ కాదా? సార్ నో. ఇక్కడ సారీ సార్ 9 క్యాన్సిల్ సార్. ఓకేనా? ఈ 12 సార్, 12 + 8 20 సార్, ప్లస్ 7 27 కలిపితే 9ఆ కాదా? సార్ నో. చూడు సారీ, ఈ 12 + 8 20 ప్లస్ ఎంతమ్మా 27 కలిపితే 9ఏగా. ఆప్షన్ నెంబర్ డి. స్క్వేర్, క్యూబ్, పవర్ 4 అన్నింటికి వర్క్ అవుద్ది. యూట్యూబ్లో ఉంటాయి బయటనే మీకు 2 సెకండ్లోని స్క్వేర్ ట్రిక్, 3 సెకండ్లోని క్యూబ్ ట్రిక్, కోట్లు చేసి దీనైతే అది 100 వరకు ఒకలా ఉంటుంది, దాటితో ఒకలా ఉంటుంది. అవునా? కానీ ఇది యూజ్ చేసి మనం ఏ సమ్ అన్నా ఈజీగా ప్లాన్ చేయొచ్చు. నీ ఓపిక అబ్బా. నెక్స్ట్
సార్ మరి ఇందులోనే మనం నేర్చుకున్నాం ఇంటూ ప్లస్ నేర్చుకున్నాం కాబట్టి రెండు అప్లై చేద్దాం ఓకే. దాంట్లోని ఇంటూ ప్లస్ ఇది చేసే ముందు మనకు ఏం కావాలి, ఫస్ట్ సింగిల్ చేద్దాం. మన మెయిన్ మోటో సింబల్ సంబంధం లేదు మనకి. ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, సింగిల్ చేద్దాం. నువ్వు ఫస్ట్ సింబల్స్ పక్కన పెట్టే, నీ సింబల్స్ సంబంధమే లేదు. ఫస్ట్ సింగిల్ చేసి నీకు నెక్స్ట్ క్లారిటీ ఇస్తా. ఫస్ట్ ఏం చేస్తావు, నువ్వు సింగిల్ చేసే, నెక్స్ట్ ఇంక క్లారిటీ ఇస్తా ఓకేనా. ఫస్ట్ సార్ 9 క్యాన్సిల్ 1 ఇంటూ సార్ 9 క్యాన్సిల్ ఎంతమ్మా, జీరోనే కదా, ప్లస్ సార్ 9 క్యాన్సిల్ ఎంతమ్మా, 0 or 9 అవునా. ఇప్పుడు బావిను మనకి చేయనప్పుడు VBODMAS మనకి వి బాడ్ మాస్ ఉంది. ఏముందమ్మా, వి బాడ్ మాస్ ఉంది. చాలా బయటన బాడ్ మాస్ అంటున్నారు, అరే ఇది బాడ్ మాస్ కాదురా, వి బాడ్ మాస్, వెంకులం బాడ్ మాస్ ఓకేనా. వి అంటే మనకి వెంకులం అమ్మా, వెంకులం ఓకేనా. అండ్ బి అంటే బ్రాకెట్, అందులో ఫస్ట్ మనం దీనికి ఇవ్వాలి ప్రిఫరెన్స్, తర్వాత దీనికి ఇవ్వాలి ప్రిఫరెన్స్, తర్వాత దీనికి ఇవ్వాలి. ఓ అంటే ఆఫ్ అంటే ఇన్బిల్డ్ గానే ఇంటూ ఓకేనా. డి అంటే డివిజన్ అంటే డివైడెడ్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఈ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. మనం ఏ సమ్ చేసినా ఈదిని ఫాలో అవ్వాలి, అంటే ఇందులో ఫస్ట్ వచ్చే సింబల్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం ఓకేనా. ఆన్సర్ ఎంతమ్మా, 0. బుర్రా అంటే 9 0 రావాలి. సార్ 9 క్యాన్సిల్ 1 ఇక్కడ రా. సార్ 9 క్యాన్సిల్ ఆప్షన్ నెంబర్ 2వేగా, 9 0 ఇక్కడ రా. సార్ 9 క్యాన్సిల్ ఎంత ఇది, 9 క్యాన్సిల్ ఎంత, 1 మిగిలింది ఓకేనా. 9 క్యాన్సిల్ ఇది 9 మిగిలింది ఓకేనా. ఇది నన్ను ఇలా 2 3 సేమ్ వస్తే మనం ఏం చేయాలంటే గో టు యూనిట్ ప్లేస్. చెక్ చేసావా, 9 into 9 మనకి ఎంతమ్మా, 81, 1 వచ్చింది. ప్లస్ 9 కలిపి చివరిన 0 కావాలి ఓకేనా. ఇక్కడ మనకి 3 కూడా 9లు వచ్చాయి, 3 9లు వచ్చాయి కదా. అప్పుడు సార్ మరి ఎలా సార్ 3 9లు వస్తే, గో టు యూనిట్ ప్లేస్. ఇది క్లారిటీ కావాలితే మన యాప్లో ఉంది, 9 ఉందిగా, 9 ఉంది, 9 9s are 81, 1 చివరి 1 ఉంది, ప్లస్ ఈ చివరిని ఉందమ్మా 9 ఉందిగా, 9 + 1 10 అంటే 0నే కదమ్మా, అంటే చివరిన 0 రావాలి, దేని 0 రావద్దు. ఆన్సర్ నన్ను. ఎందుకంటే ఇలా అన్ని సేమ్ ఉంటే గో టు చూస్ ద యూనిట్ ప్లేస్, అది సేమ్ ఉంటే 10s ప్లేస్, అది సేమ్ ఉంటే 1000 ప్లేస్. నువ్వు ఎక్కడన్నా బయట యూనిట్ ప్లేస్ వినుంటావు, కానీ నా యాప్లో ఓకేనా, సక్సెస్ కాన్సెప్ట్ యాప్లోని 1s ప్లేస్, 10s ప్లేస్, 100 ప్లేస్ అన్ని కవర్ చేశా. జస్ట్ నెంబర్ సిస్టమ్ నుంచే దగ్గర ఓకేనా, నెంబర్ సిస్టమ్ దగ్గర 16 గంటల క్లాస్ ఇచ్చా. అందులో ఒక బిట్ పోతే ఒట్టు. చాలా మంది ఫీల్ నా బేసిక్స్ రాస్తారు, అందులో మొత్తం కవర్ అవుతాయి ఓకేనా. గో టు నెక్స్ట్. ఇందులోనే ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ప్లస్ ఇంటూ మైనస్ చేద్దాం ఓకేనా. ఇది చేసే ముందు మనం దీన్ని సింపుల్ చేసుకుందాం. మనం ఫస్ట్ ఒకసారి సార్ నుంచి ఇలా ట్రై చేద్దాం. ఫస్ట్ వీటి సింపుల్ చేద్దాం, సింపుల్గానే ఓకేనా. ఆ నెక్స్ట్ మనం క్వశ్చన్కి వెళ్దాం. కొంచెం బాగా విను. సార్ 9 క్యాన్సిల్ 8 + 2 10 + 13 అంటే మనకి 4ఏగా. నెక్స్ట్ ఇక్కడ రాసారి. సార్ 9 క్యాన్సిల్ ఎంతమ్మా, 8 మిగిలింది. నెక్స్ట్ సార్ 9 క్యాన్సిల్ 8 + 4 12 అంటే 3 మిగిలింది. సార్ 9 క్యాన్సిల్ 1 మిగిలింది. సార్ 9 క్యాన్సిల్ ఎంతమ్మా, 1 మిగిలింది. సార్ నో అంటే మనకి ఏంటి ఇప్పుడు 4 8 3 11. అందులో ఛాన్స్ ఉంది ఒక ఆన్సర్, మనం ట్రై చేద్దామా. ఇప్పుడు రా, ఫస్ట్ సింబల్స్ పక్కన పెట్టే, నీకేం కావాలి ఫస్ట్ నువ్వు దాని యొక్క సింగిల్ చేసే ఫస్ట్ నువ్వు, నెక్స్ట్ మార్క్ సింగిల్ ఓకేనా. ఇప్పుడు రా 8 + 6 ఎంత మనకి 14ఏగా, ప్లస్ 7 21 కలిపితే 3 ఓకేనా. 6 + 7 మనకి ఎంతమ్మా, 13 కలిపితే 4 మైనస్ ఎంత మనకి 10 17 అంతే కదా, కలిపితే 8 ఇంటూ 9. ఇది అవసరం మనకి, ఎందుకంటే 9 ఏం చేస్తుందా, 9ఏగా. ఈ మొత్తం పక్కన పెట్టి 4 × 3 12 కలిపితే 3ఏగా, 12 కలిపితే అక్కడ ఆప్షన్లో ఉందిగా ఆప్షన్ నెంబర్ 3. సార్ మరి ఇది అంటే అరే గమనించవా,
ఎంత మనకి ఇది 72 అవుద్ది, కలిపితే మన 9 అవుతుందిగా, సింపులే కదా మనకి. అక్కడ ఏ ఉన్నా పక్కన పెట్టి నెక్స్ట్ మనకి వి బాడ్ మాస్ని మాత్రం పక్కన ఫాలో అవ్వాలి, అది మర్చిపోక. ఓకేనా, గో టు నెక్స్ట్ సమ్. ఈ సమ్ చూడు, ఇందులోనే చాలా కల్పించేప్పుడు నేను ఇంటూ ప్లస్ మైనస్ అన్ని కల్పిస్తున్నా. ఓకేనా, ఈ సమ్స్ అని లాస్ట్ టైం ఎగ్జామ్లో పడే ఎస్ఎస్సిలో కానీ రైల్వేస్ కానీ పడే సమ్స్ ఇవన్నీ ఇస్తున్నా ఇక్కడ నేను. ఎక్కడ కూడా మనం ఓన్ కాదు ఇవన్నీ కూడా. ఓకే, ఇందులో ఫస్ట్ మనం బాగా సింపుల్ చేద్దాం. ఓకేనా సార్, 9 క్యాన్సిల్ 6 వచ్చింది ఆన్సర్. సార్ 9 పోయింది 5 ఆన్సర్. సార్ 9 పోయింది సార్ ఆన్సర్ 8. సార్ 9 క్యాన్సిల్ 2, 9 క్యాన్సిల్ సార్ 16 7 వచ్చింది ఆన్సర్. ఎస్ఆర్ నో అంటే ఆన్సర్ ఏంటి మనకి 6 5 8 2 7. ఫస్ట్ మనకి సింబల్స్ అన్ని పక్కన పెట్టేద్దాం, ఏ వద్దు మనకి కావాల్సిన క్వశ్చన్ మార్క్ వాల్యూ కావాలంట. ఓకేనా, ఫస్ట్ సింగిల్ చేద్దాం. మన మోటో ఏంటి, ఫస్ట్ మనం సింగిల్ చేద్దాం, మనకేం సంబంధం లేదు, సింగిలే చేద్దాం ఫస్ట్. చేద్దాం సింగిల్, పెద్ద మ్యాటరే కాదు అది. చూడు సరే, 9 పోయిందిగా, 8 + 4 12 కలిపితే 3 వస్తుంది ఇంటూ ఇదేమో ఎంత మనకి 2. నీకు పాయింట్ ఉన్న సంబంధం లేదు, నీకు అవసరం లేదు, మర్చిపో. నెక్స్ట్ ప్లస్ 9 పోయింది 2 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఇక్కడ ఒకసారి ఇంకో 9 పోయిందిగా, ఎస్ఆర్ నో 8 + 2 10 + 3 13 + 2 15 కలిపితే 6 ప్లస్ నెక్స్ట్ అమ్మా 9 క్యాన్సిల్ 4 3 7 మొత్తం పోయింది ఎంతమ్మా 3 మిగిలింది. అవునా, నేను గమనించావు ఇక్కడ, ఇలా ఉంచు. ఇప్పుడు ఇది కలిపితే 9 అయింది, మనకు అవసరమా 9? అసలు టైం వేస్ట్ మనకి ఇది, అవునా కాదా? టైం వేస్ట్ పక్కన పెడే. ఎంత మనకి ఫస్ట్ ఇక్కడ ఇంటూ ప్లస్ ఉంది, బావిను ఇంటూ ప్లస్ ఉంది. మనం వి బార్డర్స్ ప్రకారం VBODMAS ప్రకారం వి అంటే వెంకలం, బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఎడిషన్ సబ్ట్రాక్షన్. ఇంటూ ఫస్ట్ వస్తుందా ప్లస్ ఫస్ట్ వస్తుందా మనకి ఇందులోని? ఇంటూనేగా. ఎంతమ్మా 3 రెళ్ళు 6 ప్లస్ 2 ఎంత మనకి ఇక్కడ ఎంతమ్మా 8ఏగా. అంటే మీనింగ్ ఏంటి మనకి, అటు వెళ్తే వద్దమ్మా క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 8 కదమ్మా ఆన్సర్. ఎస్ఆర్లో ఆప్షన్ నెంబర్ 3. సింపుల్ వే, నువ్వు ఆ సింబల్స్ పట్టించుకోవద్దు, ఆ లాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ మనకి ఏం కావాలి, వి బర్ఫ్ కావాలి. ఓకేనా, గుడ్ నెక్స్ట్. బా చూడు ఇందులోని పర్సెంట్ అంట, మన చాలామంది ఫీలింగ్ పర్సెంట్ భయం మన వాళ్ళకి చాలామందికి. దీని వాల్యూ ఎంత, 200 రూపీస్. అవునా కాదు, దీని వాల్యూ 100%, దీని వాల్యూ 100%, దీని కాస్ట్ 200 రూపీస్, దీని కాస్ట్ ఒక 500 రూపీస్. గమనించావా, దీని వాల్యూ 100 రూపీసే, దీని వాల్యూ 100 రూపీసే, నీ వాల్యూ 100 రూపీసే. ఇక్కడ వాల్యూ మారదు కానీ, సారీ కాస్ట్ మారదు కానీ వాల్యూ మారదు. కాస్ట్లు మారుతాయి కానీ నా 100%, దీని వాల్యూ 100%. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందా మనకి, వాల్యూ కాస్ట్ మారదు కానీ వాల్యూ మారదు. అవునా, అండ్ ఆల్సో చాలా మంది డౌట్, సార్ దీని మీనింగ్ ఏంటి, సార్ దీని మీనింగ్ ఏంటి 100? ఎస్ఆర్ నో 100గా, 100 ఏం కాదు, 100 కాదు అది. దీని మీనింగ్ 1/100. యాక్చువల్లీ దీని మీనింగ్ 1/100. చాలామంది బయట పర్సెంట్ ఈక్వల్ 100 ఎవరు చెప్పారు అసలు, ప్రూఫ్ అడుగు, ఎవరికి ఆన్సర్ రాదు. పర్సెంట్ ఈక్వల్ ఎంతమ్మా 1/100. నా మాట నమ్మవా నువ్వు, బాబినా సరే 50%. అవునా, అంటే దీన్ని మనం బయట 1/2 రాస్తాంగా. అవునా, ఆ మీనింగ్ ఏంటి, 50 ఇంటూ 1/100 కదమ్మా, 1/100 కొడితే 1/2నే కదా. అంటే ఏంటి, పర్సెంట్ మీనింగ్ 1 ఎంతమ్మా 1/100. అవునా, కానీ మనం చేస్తుంది ఏంటినా డిజిటల్ సమ్ మెథడేగా. మరి ఇందులో అంత అవుద్దా, మనం ఏదైనా సింగిల్ చేసుకోవాలి కదా. సర్రా ఇది 1 + 0 1 + 0 1 1/1 1 ఎంత 1/1 మనకి 1ఏగా. అంటే ఇన్బిల్డ్ గానా మన యాంగిల్లోని పర్సన్ మీనింగ్ ఏంటంటే 1. మైండ్లో పెట్టుకో, పర్సన్ ఫీలింగ్ ఎంత 1. ఎలా వచ్చింది, పర్సన్ మీనింగ్ 1/100 సార్, ఈ మొత్తం కలిపితే 1/1 సార్, దీని వాల్యూ 1ఏగా. ఎస్ఆర్ నో అంటే ఇండైరెక్ట్గా మనకి
పర్సన్ అంటే ఎంత మనకి వాల్యూ 1 మైండ్లో పెట్టుకో, గొప్పగా అవసరం లేదు. ఈ సమయం బయట చాలా మంది చాలా కొత్తగా చేస్తారు. ఎలా చెప్పనా, చూడు చాలా మంది 934 100% అయితే ఓకేనా 27.4 ఎంత 27.4/100 ఇంటూ 934 అంత అవసరం లేదు. నీ క్యాల్కులేషన్ రావు, అసలు పక్కన పెట్టి దాని వేస్ట్ మనకి. ఇప్పుడు గుర్తు చెప్పింది నేను, అరే పర్సన్ మీనింగ్ 1/100 రా, మొత్తం 1 అవుతుంది అంటే నీ మైండ్లో పెట్టుకో. పర్సన్ అంటే ఎంత మనకి 1, ఎంత పర్సన్ అంటే 1 అనుకో. అండ్ ఆఫ్ అంటే గమనించావా, ఇంబిల్డ్గా ఇంటూ మనకి వి బాట్మస్ ఆఫ్ అంటే మనకి ఇంటూనేగా, మరి అని మైండ్లో పెట్టుకో. పెద్ద మ్యాటర్ కాస్తాము చూడు సరే. అరే పర్సన్ అంటే 1ఏగా, 1ఏ కదా. ఇప్పుడు రా 9 పోయింది, 4 × 1 4, ఆఫ్ అంటే ఇంటూ ఓకేనా. 9 పోయింది ఎంతమ్మా 7. నెక్స్ట్ ఇక్కడ రా 9 పోయింది ఎంతమ్మా 8. పర్సన్ మీనింగ్ 1ఏ కదా, 8 × 1 1, ఆఫ్ అంటే ఇంటూనే కదమ్మా ఇంటూ. అండ్ 9 పోయింది ఎంతమ్మా 6, ఎంత 6. మనకి వి బార్డర్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంటూ చేయాలి. 7 4 28, మళ్ళీ కలుపు 10, మళ్ళీ కలుపు 1 ప్లస్ 8 6 48, మళ్ళీ యాడ్ చేయి 12, మళ్ళీ యాడ్ చేయి 3. అంటే 1 + 3 ఆన్సర్ 4 కాదా? అంటే నీకు పర్సన్ ఇబ్బంది పెడుతుందా? అది నే ఇబ్బంది పెట్టదు, నీకు తెలిస్తే కాన్సెప్ట్స్ ఓకేనా. ఇప్పుడు రా మరి మన ఆన్సర్ కూడా మనకి ఏముండాలి, మనకి ఆన్సర్ 4 ఉండాలి. దా చెక్ చేసారి చూడు సరే. 5 5 5 ఎంత మొత్తం 15 అవునా, ప్లస్ 10 ఎంతమ్మా 25 అవునా, ప్లస్ 6 31 ఆన్సర్ 4 కాదా? ఫస్ట్ ఆప్షన్ ఉంది ఇక్కడ మనకి. నెక్స్ట్ ఒకసారి చూడు సరే, ఈ మొత్తం 20 ఓకేనా, ఇదొక 20, ఇదొక 18, మొత్తం 38 కలిపితే ఎంత మనకి a + 3 11 అంటే 2వేగా. ఓకే దెన్ 9 క్యాన్సిల్, ఇదేమో 20, ఇదొక 20 అండ్ ఇదొక 15 మొత్తం 35 కలిపితే 8 అమ్మ ఆన్సర్ ఇది. ఇక్కడ రా 9 క్యాన్సిల్ 9 క్యాన్సిల్, ఇదొక 6 ఓకేనా, ఇదొక 9 క్యాన్సిల్ 9 క్యాన్సిల్ 6, మరి ఆప్షన్ నెంబర్ మనకు 4ఏగా. అంటే ఫస్ట్ ఆప్షనే కాదా? ఎస్ ఆర్ నో? అంటే మనకు పర్సన్ భయం లేదుగా. అంటే మైండ్లో ఏంటి సార్, పర్సన్ మీనింగ్ 1 అనుకో, ఎందుకంటే 1/100 కాబట్టి మొత్తం కలిపితే 1 కాబట్టి 1/1 కాబట్టి. ఎస్ ఆర్ నో? అంటే మైండ్లో పెట్టుకో, పర్సన్ అంటే మన మీనింగ్ ఎంత 1 సార్, అయిపోయింది. బయట దీనికి చాలా మంది వర్క్ చేస్తున్నారు. అరే మ్యాథ్స్ రా, మనం చేస్తుంది క్వాంట్, అర్థం చేసుకో. క్వాంట్ ఎక్కడ ఫార్ములా యూజ్ చేయకూడదు, ఎక్కడ కూడా షార్ట్కట్ యూజ్ చేయకూడదు. మనకేం కావాలి, కాన్సెప్ట్. కాన్సెప్ట్ మీనింగ్ ఏంటంటే ఒక ఆర్డర్ నేర్చుకోవాలి, అది ఎలా అన్న ఆన్సర్ వస్తుంది, సమ్ ఎలా మారినా వస్తుంది ఓకేనా. నువ్వు గమనించావా, యూట్యూబ్లో ఉంటాయి షార్ట్కట్స్ అని, అక్కడ పర్ఫెక్ట్ నెంబర్స్ ఉంటాయి, 20% 10% ఉంటాయిగా. అందులో ఎవరన్నావు సార్ నువ్వు, సార్ 10% కాదు సార్ 16 2/3% సార్, వెయ్యి సార్ అని చెప్పు, సార్ చూరుకుంటాడు. వర్క్ అవ్వు, మ్యాథ్స్ అయిపోద్ది ఓకేనా. నువ్వు అడగవు, వాడు చెప్పడం. గుడ్ నెక్స్ట్ సార్. ఇది కూడా పర్సెంట్ సమ్మే, ఇది కూడా పర్సన్ సమ్మే. మన మైండ్లోని పర్సన్ అంటే మీనింగ్ ఏంటంటే, మన మైండ్లోని మీనింగ్ ఏంటి 1ఏగా, 1 ఇంటూ దా చెక్ చేద్దాం. ఫస్ట్ 8 + 3, ఈ మొత్తం 14 కలిపితే 5 ఇంటూ ఎంత మనకి 10, గమనించావా, ఇదేమో 10 + 8 ఎంత మనకి 18 కలిపితే 9 వచ్చింది, ప్లస్ ఇది పోయిందమ్మా 7 మిగిలింది, ఇంటూ ఇది పోయిందమ్మా 8 మిగిలింది. గమనించావా, 9తో ఏం చేసినా 9 0గా అనుకున్న 0, 7 8 56 కలిపి మళ్ళీ 56 మళ్ళీ కలుపు ఎంతమ్మా 11 కలిపితే 2 ఆన్సర్ 2 రావాలి. ఎందుకంటే 9 + 5 కొంత 95 ఎంత 45గా కలిపితే 9, ఒక ప్లస్ 9 కలిపినా మళ్ళీ 11 వస్తుందమ్మా, 2 వస్తుంది మళ్ళీ ఆన్సర్ అవునా. ఇక్కడ పక్కన పెడదాన్ని, ఇక్కడ రాప్పుడు ఆన్సర్ ఎంత రావాలి, నాకు 2 రావాలి. 2 రావాలి నా మైండ్ పడిపోయింది, 2 పోయింది 8 ఓకేనా. నెక్స్ట్ చూడ సరే, 8 + 8 16, ఈ 24 ఎంత మొత్తం 30 38 30 చూడ సరే 24 30 38 కలిపితే 11 కలిపితే 2, అదే ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. ఇక్కడ రా సార్ మళ్ళీ 9 క్యాన్సిల్ 8
అండ్ 4 12 3 వస్తుంది ఇది. నెక్స్ట్ ఏమా ఇదేమో 12 20 32 34 అంటే ఎంత మనకి 34 అంటే 7 వస్తుంది. ఇక్కడ సారీ 9 క్యాన్సిల్ 8 + 6 14 + 6 20 25 అంటే 27 అంటే ఎంతమ్మా 9 వస్తుంది. మన ఆన్సర్ బిఏగా. అంటే నీకు పర్సెంట్ అంటే భయం లేదుగా నీకు, అవునా? మనతో గమనించే ఫస్ట్ మనం ప్లస్ నేర్చుకున్నాం, నెక్స్ట్ ఇంటూ నేర్చుకున్నాం, ఇప్పుడు పర్సెంట్ నేర్చుకుంటున్నాం. అలా మనం 5 సింబల్ నేర్చుకుందాం. లాస్ట్ సమ్లోని మొత్తం దాంట్లో యాడ్ చేద్దాం. ఓకేనా? గోట్ నెక్స్ట్ సమ్ నాన్న. మీకు నెక్స్ట్ పక్క అందరూ షేర్ చేయాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ చూడండి సార్, ఇది మనకి బాగా నచ్చిన నెంబరు ఏంటమ్మా ఇది 143% అంట. ఫస్ట్ ఒకసారి ఎంత మనకి మొత్తం ఇది 8 × 3 + 9 పోయింది 3 × ఈ మొత్తం కూడా 9గా 9 అంటే మొత్తం వేస్ట్ మనకి ఇది, అవునా? 8 3s are 24 మళ్ళీ యాడ్ చేయి 6 అంటే నా 6 కదమ్మా. ఆన్సర్ ఏంటి 6. ఇక్కడ రా సారీ సార్ 9 పోయింది 9 పోయింది ఆన్సర్ 5. సార్ 9 పోయింది ఆన్సర్ 5. సార్ 9 పోయింది 10 15 6 ఆన్సర్ వచ్చింది ఆప్షన్ నెంబర్ సి. సార్ 9 పోయింది ఇది ఒక 20 ఆన్సర్ 2. ఓకేనా? అంటే ఆప్షన్ నెంబర్ సిఏ కాదా అని పర్సనల్ భయం లేదు, ఇంకా భయం పోయింది ఈరోజుతో. ఓకేనా? సరే గోట్ నెక్స్ట్ సమ్. ఇది కూడా పర్సెంటే. ఎక్కడతో మనకి క్వాంట్ మీద కంట్రోల్ కావాలి. ఏ సమ్ భయపడద్దు మనం. ఓకేనా? మనం ఎక్కడన్నా బ్యాంకింగ్ ఎస్ఎస్సి దేనికైనా ఇది వర్క్ అవుద్ది. కొంచెం క్లారిటీ నేర్చుకో. ఫస్ట్ 8 + 6 మనకి 14 కలిపితే 5 × 5 ప్లస్ అది 5 అది ఇంటూ 5 5 5s are 25 కలిపితే 7 కదమ్మా 25 7 7 + 7 14 కలిపితే 5 ఆన్సర్ 5 రావాలి. ఆన్సర్ ఏం కావాలి నీకు 5 కావాలి. ఇది కలిపితే 7 ఇది యాడ్ చేసేంత మనకి 12 అంటే 3 ఇది 14 కలిపితే 5 కాదా ఎంతమ్మా 6. ఆప్షన్ నెంబర్ సిఏగా. ఆప్షన్ నెంబర్ సి. సింపుల్ సమ్స్ ఇవన్నీ కూడా మొత్తం 3 నేర్చుకున్నాగా, ఇంకా 2 మిగిలే. దాంతో మొత్తం కంప్లీట్ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ చూడు. ఇందులో ఒకవేళ మైనస్ ఇస్తే ఏం చేస్తావు సార్? మైనస్ ఇస్తే ఏం చేస్తావు? మనం ఎప్పుడులాగే ఫస్ట్ మనం వాటి సింగిల్ చేద్దాం వీటిని. ఓకేనా? ఇదేంటమ్మా మనకి ఇది 9 or 0. ఇక్కడ 9 పోయింది 6 9 పోయింది 7 9 పోయింది 2 అవి ఆన్సర్స్. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఇది 9 నానా 9తో ఏం చేస్తున్నా 0 or 9ఏగా. ఎక్కడికి వచ్చా సార్ మళ్ళీ అండ్ ఎంతమ్మా 7 వెయిట్ ఇదేమో 7 × 8 + 4 12 3ఏగా 7 3s 21 కలిపితే -3 ఎంతమ్మా -3. కానీ ఆప్షన్లో -3 లేదు కదా, మరి ఏంది ఏమైంది దొబ్బింది అంటే ఇది వర్క్ అవ్వట్లేదు. చంపేస్తా వర్క్ అవుతుంది ఇక్కడే. ఎందుకు చెప్పినా నువ్వు కలిపినప్పుడు ఎప్పుడు కూడా అది మైనస్ రాకూడదు, వస్తే ప్లస్గా మార్చాలి. నీకు అర్థమవుతుందా? ఎప్పుడు కూడా కలిపినప్పుడు మైనస్ రాకూడదు, వస్తే ఏం చేయాలి నువ్వు ప్లస్గా మార్చాలి. ఎలా మారుస్తావు? -3 వస్తే పక్కన +9 అయ్యి అప్పుడు 6 అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? అంటే ఏంటి ఎప్పుడైనా -12 రాకూడదు, వస్తే దాన్ని ప్లస్గా మార్చాలి. దాన్ని ఏం చేయాలి +9 వేయాలి. ఓకేనా? ఆప్షన్ నెంబర్ ఎంతమ్మా బిఏగా. ఒకవేళ నీకు -1 వచ్చింది ఆన్సర్ అప్పుడు ఏం చేస్తావు +9 ఆన్సర్ ఎంతమ్మా 8ఏగా. ఒకవేళ -6 వచ్చింది ఆన్సర్ చేస్తావా +9 ఆన్సర్ ఎంతమ్మా 3ఏగా. -3 వచ్చింది ఎంతమ్మా 9 6ఏ కాదా. అంటే మీనింగ్ ఎప్పుడు కూడా మనకి మైనస్ రాకూడదు, లాస్ట్ వస్తే దాన్ని ఏం చేయాలి మనం ప్లస్గా మార్చాలి. ఎలా మార్చాలి +9 వేయాలి. కొందరు బయట కొందరు ఫ్యాకల్టీస్ దీన్ని +10 చెప్తున్నారమ్మా, అది రాంగ్. ఎందుకు చెప్పనా? ఎందుకంటే మనం +10 దేనికి యూనిట్ ప్లేస్కి, దీనికి కాదు దేనికమ్మా యూనిట్ ప్లేస్కి +10 చేయాలి నువ్వు. ఇది మనకి డిజిటల్ సమ్ మెథడ్, మనకి 9 యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా మైనస్ వాల్యూ వస్తే మనం దాన్ని ఏం చేయాలమ్మా +9 చేసేది. ఓకేనా? దాన్ని పాజిటివ్గా మార్చాలి. ఇప్పుడు మనం గమనించే ప్లస్
ఓకేనా, ఇంటూ పర్సెంట్ మైనస్ కూడా నేర్చుకున్నాం. -1 ప్లస్ 9i ఆన్సర్ 8, -4 ప్లస్ 9i ఆన్సర్ 5, -6 ప్లస్ 9i ఆన్సర్ 3. ఎస్ ఆర్ నో? మరి ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఆప్షన్ నెంబర్ బిఏగా. నీకు మైనస్ వచ్చిందబ్బా, ప్లస్గా మార్చు నువ్వు. ఓకేనా, ఎప్పుడు కూడా మైనస్లో ఉండకూడదు. నెక్స్ట్ ఈ సమ్ చేద్దాం ఒకసారి. నెక్స్ట్ ఒకసారి 4 ఇంటూ, ఓకే ఫస్ట్ పక్కన పెట్టే. ఇంకో సార్ 9 పోయింది, 5 ఇంటూ 5 సార్ మైనస్. అది చేసే ముందు సార్ ముందు ఆప్షన్ చేద్దాం మన క్లారిటీ కోసం. ఓకేనా సార్, 9 పోయింది 2 సార్, 10 13 ఇది 4, ఇది కూడా 4ఏ. 9 పోయింది 1, 9 పోయింది 5. ఓకేనా, ఇక్కడ ఒకసారి ఇంటూ 5 మైనస్ ఇది 10 అంటే 1ఏగా, ఎంతమ్మా 12 3 అంటే 1 ఇంటూ 3 ఈక్వల్ టు 4 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఇది 5 5 25 కలిపితే 7 మైనస్ 3 అంటే 4 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఎంత ఇది 4, 4 ఈక్వల్ టు ఎంత మనకి 4 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఇది ఇంటూ ఇటు వస్తే భాగిస్తుందిగా, అంటే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 4/4ఏగా. కోడితే 1 కాదా? ఇటు ఇంటూ కదా, ఇటు వస్తే భాగిస్తుంది కదా, డివైడ్ చేస్తేగా 1. ఆప్షన్ నెంబర్ ఏంది? ఆప్షన్ నెంబర్ మనకి ఏందమ్మా అదేగా. ఏది? ఆప్షన్ నెంబర్ 4. ఇటు మల్టిప్లై చేస్తుంది 4, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. 2 కోడితే ఎంతమ్మా 1ఏగా. ఆప్షన్ నెంబర్ డిఏగా. ఎస్ ఆర్ నో? ఏ సమ్ చేయొచ్చుగా మనం. ఓకేనా, ఇది క్లారిటీ ఉంటే ఏ సమ్ అన్నా ఇలా ఎగరేయచ్చు మనం, పెద్ద ప్రాబ్లమే కాదు. ఓకేనా, నెక్స్ట్ సమ్. ఇప్పుడు మనకి లాస్ట్కి వచ్చాం, డివైడ్ నేర్చుకుంటున్నాం. మనం ప్లస్ నేర్చుకున్నాం, వెయిట్, మనం ప్లస్ నేర్చుకున్నాం, మైనస్ నేర్చుకున్నాం, ఇంటూ నేర్చుకున్నాం, పర్సెంట్ నేర్చుకున్నాం. ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డివైడ్ నేర్చుకుంటున్నాం. ఇది నేర్చుకుంటే తర్వాత ఒక మెయిన్ సమ్తో ఆపేద్దాం దీన్ని. ఓకేనా, చూడు ప్లస్ ప్రాబ్లం లేదు, మైనస్కి వస్తే -3 వస్తే +9 వేయాలి. ఓకేనా, ఇంటూ ప్రాబ్లం లేదు. పర్సెంట్ మీనింగ్ మనకి 1. ఓకేనా, ఇప్పుడు డివైడ్కి వెళ్దాం ఫస్ట్. ఓకేనా, ఇది కొంచెం బాగా విను, పడే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లోని. క్వశ్చన్ ఏంటంటే 8509/1.25. మన నెంబర్ ఇస్తేనే భయం మనకి, అది పాయింట్లు ఇచ్చాడు, మన వల్ల అవుద్దా అది చూద్దాం సరే. ఈ మొత్తం యాడ్ అయితే 8 అయ్యింది, 9 పోయింది, 8 + 5 ఎంత 13, 4 అయింది. ఎంతమ్మా 1/2. కొంచెం 0.5 చెప్తారు, కాదు ఇది తప్పు. ఇది ఎందుకు చెప్పనా, నేను సింగిల్గా నెంబర్గా మార్క్స్ నేర్పించాను నీకు. అవునా, ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించావా? అరే ఫ్రాక్షన్ అన్నా పాయింట్లు వచ్చినా అది నెంబర్ కాదు, అది నెంబర్ అవ్వాలంటే ఎంత కొంత యాడ్ అవ్వాలి. గమనించావా? 0.1, 0.2, 0.4 అవి ఎక్కడి నుంచి చెప్పనా 0 to 1 మధ్యలో ఉంటాయి. అవునా, అది నెంబర్ కాదు. నెంబర్ అవ్వాలి ఎంత కొంత యాడ్ చేయాలిగా నువ్వు. ఎస్ ఆర్ నో? మరి ఇది నెంబర్ అవుద్దా? ఫ్రాక్షన్లో ఉంటే నెంబర్ అవుతుందిగా. నేను సింగిల్గా నేర్పించాను నీకు, సింగిల్గానా నేర్పించాను ఇలాగ ఏమన్నా నీకు లేదుగా. సరే మరి అలాగా ఎలా చేయిస్తారు అసలు, అది నా చేయొచ్చు. అరే నేను క్లారిటీ ఇస్తే కంగారు లేదు నీకు, నేను క్లారిటీ ఇస్తానుగా. ఫస్ట్ బాబీను డైరెక్ట్గానే పోదాం. ఫస్ట్ చూడు సరే, 2 × 5 ఎంత మనకి 10 కలిపితే 1. ఓకేనా, నెక్స్ట్ 4 × 7 28 కలిపితే 10 కలిపితే 1. 5 × 2 కలిపితే 10 కలిపితే 1. నెక్స్ట్ 7 × 4 కలిపితే ఇంటూ 28 కలిపితే 10 కలిపితే 1. నెక్స్ట్ 8 × 8 × 64 కలిపితే 10 కలిపితే 1. ఓకేనా సార్, అదేంటి చేసావంటే నీకు ఎప్పుడన్నా కింద అంటే మెయిన్ ఇది బావిని 8509/1.25 కలిపితే వచ్చి మనకి మొత్తం ఇది 9 పోయిందిగా. 8 + 5 13 అంటే 13 కలిపితే 4/8ఏగా. ఎస్ ఆర్ నో? ఇలా ఎప్పుడన్నా ఇలా ఫ్రాక్షన్ వస్తే, ఓకేనా, ఫ్రాక్షన్ వస్తే కింద 8 ఉంటే
ఆ మొత్తాన్ని ఎంతో భాగించింది చెప్పనా మనం 1గా మార్చుకుంటున్నా కిందన ఎందుకు చెప్పనా గమనించావా 2/1 ఎంత 2a 5/1 5a 7/1 7a 11/1 11a 1,00,000/1 1,00,000 అంటే కింద 1 ఉంటే మన కంఫర్ట్ వేరే కదా అంటే ఏంటమ్మా కింద 1 ఉంటే మన కంఫర్ట్ వేరే కాదా దానికోసం 2 వస్తే ఏం చేయాలి మొత్తాన్ని ఇంటూ 5 చేయాలి 4 వస్తే మొత్తాన్ని 7 చేయాలి కింద ఓకేనా 5 వస్తే మొత్తాన్ని ఇంటూ చేయాలి 7 వస్తే 4 8 వస్తే 8 చెప్పసరి 2 5 7కి 4 4కి 7 ఏం లేదు 2కి 5 5కి 2 4 7 7కి 4 8కి ఏమో 8 ఈ మైండ్లో పెట్టి సరిపోద్ది ఎందుకు దానికి కింద 1 చేసుకుంటే బెస్ట్ మనం కింద 1 చేసుకుంటే కంఫర్ట్ కాదు మనకి అవునా నీ మైండ్లో ఉంది సార్ మరి ఇక్కడ 3 6 9 లేదు సార్ ఏంటమ్మా 3 6 9 లేస్తారంటే ఉండదు ఎందుకంటే 3 కానీ 6 కానీ 9 కానీ ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా అది 1గా మారదు కలిపితే ఆ ప్రాపర్టీ లేదు ఏంటమ్మా 3ని కానీ 6 కానీ 9 కానీ నువ్వు ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా అది మళ్ళీ యాడ్ చేస్తే 1 అవ్వట్లేదు అందుకని లేదబ్బా ఓకేనా సరే మరి లేదా బయటని యాప్లో ఎవరు చెప్పలేదు దాని గురించి నేను క్లారిటీ ఇస్తా కాసేపు నేను క్లారిటీ ఇస్తాను దాని గురించి ఓకేనా ఇప్పుడు కింద ఎందు వచ్చింది మనం ఏం చేయాలి మొత్తాన్ని ఎందు వస్తే మొత్తాన్ని కూడా ఇంటూ 8 ఇంటూ 8 చేయాలిగా మనం అవునా 8 4 జార్ 32 8 8 జార్ 64 ఇది కలిపి ఎంతమా 5 కలిపితే 10 కలిపితే 1/5 ఆన్సర్ 5 కాదా అంటే మనకి కింద 1గా మార్చుకుంటున్నావా లేదా కింద 2 వస్తే ఏం చేస్తామా 2 వస్తే ఇంటూ 5 5 వస్తే ఇంటూ 2 7 వస్తే 4 4 వస్తే 7 8 వస్తే 8 మొత్తాన్ని మల్టిప్లై చేసి వాడి కింద 1గా మార్చుకోవాలి కింద 1 ఉంటే మనకు కంఫర్ట్ వేరబ్బా ఓకేనా ఇప్పుడు మరి ఆన్సర్ 5 రావాలి ఆన్సర్ ఏం రావాలి మనకి 5 రావాలి దా చెక్ చేయి సార్ 9 పాయింట్స్ సార్ ఇదే 5 ఆన్సర్ ఓకేనా 27 ఎంతనా 9 వచ్చింది ఇక్కడ సారీ 10 18 పోయింది ఎంతమ్మా 7 వచ్చింది 10 20 4 వచ్చింది ఆప్షన్ నెంబర్ 1ఏగా సార్ను పెద్ద కష్టం ఇదేమన్నా సార్ అంతా బాగానే ఉంది కానీ నాకు 3కి 6కి 9 చెప్పండి సార్ అరే బయట యాప్లో కూడా లేవురా దాని గురించి కానీ నేను క్లారిటీ ఇస్తా ఓకేనా నేను క్లారిటీ ఇస్తా కంగారు పడక నేను క్లారిటీ ఇస్తా కానీ ఒక చిన్న క్లారిటీ ఇవి డివైడ్ వస్తే ఏం చేస్తావు నువ్వు కింద 2 వస్తే మొత్తాన్ని ఇంటూ 5 చేయాలి 5 వస్తే ఇంటూ 2 చేయాలి 7 వస్తే 4 4 వస్తే 7 8 వస్తే 8 దా అయిపోయింది ఇంకా మైండ్లో పెట్టుకో ఇప్పుడు రా ఇంకో సమ్ వచ్చింది ఇంకో డివైడెడ్ ఓకేనా దా ఫస్ట్ సమ్ చేద్దాం మనం ఫస్ట్ క్లారిటీ కావాలి కదా ఏమొస్తుందని మనకి 698,790/1.25 నీ పాయింట్ సంబంధం లేదు ఇది ఏ కలిపితే 9 క్యాన్సిల్ 14 ప్లస్ ఎంతమ్మా 7 21 3 వచ్చింది కింద 8 వచ్చింది నీకు ప్రాబ్లం ఏంటి నీకు ప్రాబ్లం లేదుగా అవునా 8 వస్తే నువ్వు ఏం చేస్తావు మొత్తాన్ని ఇంటూ 8 చేస్తావుగా అంటే ఇంటూ 8 ఇంటూ 8 8 ఈజ్ 24 ఇది 64 ఇదేమో 6 ఇదేమో 10 ఇది 6 అండ్ ఎంతమ్మా 1 6ఏగా సార్ నువ్వు ఇక్కడ రా సారీ సార్ 9 క్యాన్సిల్ 5 సార్ ఓకేనా సార్ 9 క్యాన్సిల్ అండ్ ఇదేమో 20 సార్ 2 వచ్చింది ఎక్కడ రా సారీ 9 పోయింది సార్ ఎంత 15 అంత మా 6 ఎందుకంటే 7 + 5 12 + 3 15 కలిపి 6ఏగా నెక్స్ట్ సార్ 9 పోయింది సార్ 13 4 ఆప్షన్ నెంబర్ 3ఏగా సార్ ను గోట్ నెక్స్ట్ సమ్ సార్ మరి ఆ 3 ఏం చేయాలి సార్ నీ మైండ్లో ఆడుతుందంచి దా వచ్చింది చూడు నీ మైండ్లో ఉంది కాబట్టి 6 9 8 9 9 6 9 0/24 సార్ అది కాదు చిన్న డౌట్ ఏంటంటే నువ్వు సింగిల్ చేద్దాం నేను క్లారిటీ ఇస్తున్నా అప్పుడు 6 వచ్చింది సార్ 6 చెప్పలేదు నాకు షుగర్ ఎందుకు కాసేపు ఆగు నేను క్లారిటీ ఇస్తా అప్పుడే నీకు 9 9 9 9 క్యాన్సిల్ 6 + 6 ఎంతమ్మా 12 + 8 20 కలిపితే 2/6 కదా అవునా కదా
మళ్ళీ కొడితే 1/3 ఇంక అవ్వట్లేదు మనకి, అవ్వట్లేదు. మనం ఏం చేద్దాం, అరే ఫస్ట్ పక్కన పెట్టరా, ఇది నీకు అంతా వేస్ట్. నీకు క్లారిటీ ఇవ్వడానికి వచ్చా, నేను క్లారిటీ ఇవ్వడానికి నీకు వచ్చా. కొంచెం బాగా, ఓకేనా, కొంచెం బాగా, పెద్ద మ్యాటర్ కాదు. 6 7 8 9 9 6 9 0/24. కింద కలిసి 6 వస్తుందబ్బా, చెప్పలేదు కదా నేను, మైండ్లో పెట్టుకో. కింద నీకు 3 కానీ 6 కానీ వస్తే ఆ మొత్తం నెంబర్ని డివైడ్ 3 చేయి, ఓకేనా. ఒక 9 వస్తే ఆ మొత్తం నెంబర్ని 9 చేయి, డివైడ్ 9 చేయి. నేను మళ్ళీ చెప్తున్నాను, కింద నీకు 3 కానీ 6 కానీ వస్తే ఆ మొత్తం నెంబర్నే బై 3 చేయి, ఓకేనా. 3 కానీ 6 వస్తే ఏం చేయాలి, మొత్తం నెంబర్ని బై 3 చేయి. 9 వస్తే మొత్తం నెంబర్ని బై 9 చేయి. అప్పుడు మనకు కంఫర్ట్గా మారిపోద్ది. చూస్తావు ఒకసారి, చూడసారి. 2 వస్తే ఇంటూ 5 కింద, 5 వస్తే ఇంటూ 2, 4 వస్తే 7, 7 వస్తే 4, 8 వస్తే 8. ఇది క్లారిటీ ఉంది నీకు. కానీ కింద 3 కానీ 6 కానీ 9 వస్తే మనం ఏం చేస్తామా, 3 వస్తే ఏం చేస్తాం మనం, ఇంటూ 3 డివైడ్ 3 చేయాలి. 9 వస్తే డివైడ్ 9 చేయాలి. ఇప్పుడు రా సార్ ఫస్ట్ విందాం. సార్ మనకి కింద ఎంత వస్తుందా, మనకి 6 వస్తుంది. కాబట్టి రా, దీన్ని బై 3 చేస్తే మనకి ఎంతమ్మా సార్, 8 జార్ సార్. ఎంత, 8 జార్. ఇక్కడ రా, ఇదేమో 2 జార్, ఇదేమో 2 జార్. పక్క వస్తే 6 జార్, 3 3 2 3. ఎంత వస్తుందమ్మా అది, 2 2 6 3 3 2 3, అవునా. ఇప్పుడు చెక్ చేసారి సార్, 9 పోయింది, ఓకేనా. 2 + 2 4 + 3 7 + 2 ఎంత మనకి 9 పోయింది. ఇది కూడా ఎంత మిగిలిక 3/8 మిగిలింది. అరే కింద 8 ఉంటే నేను తెలుసుగా ఏం చేయాలి నీకు, ఎంత చేస్తావు, ఇంటూ 8 ఇంటూ 8 ఎంతమది 24. అంటే 6గా ఆన్సర్ 6. అంటే ఏంటి, మైండ్లో పెట్టుకో, కింద నీకు 3 కానీ 6 వస్తే మనం ఏం చేయాలి, మొత్తం నెంబర్ని బై 3 చేయాలి. 9 వస్తే మొత్తం నెంబర్ బై 9 చేయాలి, ఓకేనా. చూడు ఇప్పుడు సరే, మనకు ఆన్సర్ తర్వాత 6 రావాలి, ఓకేనా. 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 10 + 12 + 2 14 అంటే 5 వచ్చింది ఆన్సర్, ఓకేనా. ఇక్కడ రాసారి 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్ అండ్ 9 క్యాన్సిల్, మొత్తం ఎంతమ్మా 13 + 2 15 కలిపి 6 వచ్చిందమ్మా ఆన్సర్. ఆప్షన్ నెంబర్ బి. 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, ఓకేనా. 6 14 + 1 ఎంతమ్మా 16 7 వచ్చింది ఆన్సర్, ఓకేనా. 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, ఇది మొత్తం మనకి 17 అంటే 8 వస్తుందమ్మా ఆన్సర్. ఆప్షన్ నెంబర్ బిఏగా, మైండ్లో పెట్టుకో, ఇంకేం లేదు. 2 వస్తే ఇంటూ 5, 4 వస్తే ఇంటూ 7, 5 వస్తే ఇంటూ 2 కింద, 7 వస్తే ఇంటూ 8 సారీ ఇంటూ 4, 8 వస్తే 8. కానీ 3 కానీ 6 వస్తే మనం ఏం చేయాలి, మొత్తాన్ని బై 3 చేయాలి. 9 కింద మొత్తాన్ని బై 9 చేయాలి. అది ఇలా మారిపోద్ది కంఫర్ట్గా. పెద్ద మ్యాటర్ ఆ సమయం చేయడం నీకు, సూపర్ సింపుల్, ఓకేనా. నెక్స్ట్ ఈ సమ్ చూడసారి, ఒకే దాంట్లో మనం ఏం చేస్తామో ప్లస్ ఇంటూ అన్ని కల్పించాం కదా. ఫస్ట్ చేద్దాం సార్, మనకి వి బార్డర్స్ ప్రకారం ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ చేయాలిగా. ఫస్ట్ చేద్దాం సారీ. సార్ 9 క్యాన్సిల్, సార్ 9 క్యాన్సిల్, పోయింది మొత్తం పోయింది, పక్కనే దీన్ని. సార్ 9 క్యాన్సిల్, మరి ఎంతమ్మా 16 + 5 21 ఎంతమ్మా 3ఏగా. ప్లస్ సార్ 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్ సార్ 3ఏ మిగిలిందబ్బా, అంటే 3/3 ఇక్కడ రా 7 మిగిలింది, 3/7 మిగిలింది. 7 వస్తే ఇంటూ 4 ఇంటూ 4, 4 3 12 28 ఎంతమ్మా 3/1ఏగా. ఆన్సర్ 3 రావాలి, ఆన్సర్ 3 రావాలి. ఇక్కడ రా 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 8 + 5 13 4 వస్తుంది. ఇది కాదు, 9 క్యాన్సిల్, ఇదేగా ఆప్షన్ 3 వస్తుంది, ఆప్షన్ నెంబర్ 2. అండ్ 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 6 + 5 11 2 వస్తుంది. 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్ కాదు, 0 9 వస్తుంది. 9 9 9 క్యాన్సిల్ ఎంతమ్మా 13 4 వస్తుంది. ఆప్షన్ నెంబర్ 2ఏగా. ఎస్ఆర్లో ఓకేనా. పెద్ద మ్యాటర్ ఏం కాదబ్బా, మనకు అర్థం కావాలి అంతే. ఇవి చాలా ఎగ్జామ్లో పడతాయి, మన ఫీలింగ్ సింపుల్గా టఫ్ ఎగ్జామ్ టఫ్ చేస్తాయి.
టైం తినేస్తే ఫస్ట్ మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది మనకి అప్పుడు. ఓకేనా, ఇది చూసారి ఇందులోనే సేమ్ ఇందాకలా వచ్చింది సమ్ము. గో టు విబార్డ్ మాస్, ఫాలో అవుదాం మనం. ఫస్ట్ ఇది ఎంతమ్మా 2, ఇది 9 కాబట్టి మొత్తం పోయింది. ఓకేనా, ఇంకో గమనించావా, ఇది 9, ఇది కూడా పోయింది. ఎంతమ్మా ఇది నెక్స్ట్ 3 5 5 4s are 20, 2 మిగిలింది. 6 + 4 10 కలిపితే 1 ఆన్సరే కదా, 2 ఆన్సర్. టైం వేస్ట్. ఎంత 1 10 17 8. ఓకేనా 10, ఇది ఒక 10 20 ఆన్సర్ 2వేగా. ఎస్ఆర్ నెక్స్ట్ ఇక్కడ రా సారీ 20 కదమ్మా, సరిపోయింది. ఓకే, ఇది 9 పోయింది, ఇది 1 9 పోయింది 7. ఆప్షన్ నెంబర్ సిఏ కదా. సమస్య చూడడానికి వరస్ట్గా భయంకరంగా ఉంది, కానీ మన ప్రాసెస్ తెలిస్తే ఏ సమస్య సింపులేగా. ఓకేనా, గో టు నెక్స్ట్. చూడు సారీ, ఇది కూడా ఆ టైపే. అసలు సమస్య చిరాగ్గా ఉన్న చూడడానికి. ఓకేనా, పెద్ద మ్యాటర్ కాదు ఏ సమ్ కూడా. మనకు వచ్చి కదా మనకి కాన్సెప్ట్. దా వచ్చే ఎంతమా, ఇది 10 అంటే 1ఏగా ఇంటూ 3, అండ్ ఇది 9. ఇది మనకు అవసరం లేదు. 5 + 4 9ఏగా, మొత్తం 9 అయిపోతుందిగా మనకి. బై కిందకు వచ్చాయి, ఇంక నువ్వు 3 బై ఎంతమంది మనకి 8. అవునా, ఇంటూ 8 ఇంటూ 8 ఎంత చేసాం 6ఏగా ఆన్సర్. 6 6 6 6 6 ఇదేగా ఆన్సర్. ఆప్షన్ నెంబర్ బి. టైం వేస్ట్, చూసి చెప్పచ్చు ఆన్సర్. మన లక్ కింద ఆప్షన్లో ఉన్నాయి కదా, ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా, ఇది లాస్ట్ సమ్. ఇది ఒకే దాంట్లో ఇక్కడ మనం స్క్వేర్ ఇచ్చాం, క్యూబ్ ఇచ్చాం, డివైడ్ ఇచ్చాం, పాయింట్ ఇచ్చాం, -%. మనం మొత్తం నేర్చుకున్న సమ్ ఇది. లాస్ట్ టైం 2000 వెయిట్ ఈ సమ్ము 2022లో మనకి సీజీలో పడిందమ్మా. సీజీఎల్ మెయిన్స్లో పడింది ఈ సమ్ము. ఓకేనా, ఒకే దాంట్లో మనకి ప్లస్ మైనస్ ఇంటూ పర్సెంట్ క్యూబ్ స్క్వేర్ మొత్తం ఇచ్చాం. ఓకేనా, ఫస్ట్ మన మోటో ఏంది, అసలు మనం ఎక్కడ కూడా ఫార్ములా షార్ట్కట్ ఏం యూజ్ చేయొద్దు. మనకి ఏం కావాలి, ఫస్ట్ మనకి కాన్సెప్ట్ కావాలిగా. మన ఛానల్ పేరు సక్సెస్ కాన్సెప్ట్స్, ఓన్లీ కాన్సెప్టే, ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ మనం చేద్దాం. మనకి సింబల్ సంబంధం లేదబ్బా, ముందు సింగిల్ చేద్దాం. ఫస్ట్ చేద్దాం మనం. ఓకేనా, 6317.75 బై 3415 అంట. ఈ రెండు పోయేగా మనకి. ఎంత ఇక్కడ మనకి 4 మిగిలింది, 9 పోయింది, ఇదొక 12, ఇది 8 20 అండ్ 2 అంటే 1/2. అవునా, చుట్టూ అంటే 20 1/2 ఇంటూ 5 ఇంటూ 5 అంటే దీని మొత్తం ఆన్సరు 5 వచ్చింది. ప్లస్ ఇక్కడ రావు సరే, ఈ మొత్తం ఎంతమా 4 ఇంటూ 9 పోయింది 1, ఇదేమో 8 4s are 32 కలిపితే మళ్ళీ 5. ఇక్కడ 9 పోయింది, ఈ మొత్తం 6 ఇంటూ 12 అంటే 3ఏగా. ఇది మనకు వద్దు, 6 3 10 కలిపితే 9, పక్కన పెట్టేది వేస్ట్ మనకి. ఇది 1.4 క్యూబ్ అంట, అంటే 5 క్యూబ్ మనకి ఎంత 125 అంటే ఎంత మరి 8 మైనస్ ఇదేమో 9 పోయింది, 1 స్క్వేర్ ఎంత మనకి 1. ఓకేనా, గమనించావా, ఇది పోతే ఎంతమా 5 + 7 మొత్తం కలిసి 17, మొత్తం కలిసి 8. ఆన్సర్ ఎంత రావాలి మనకి 8 రావాలి. ఆన్సర్ 8 రావాలి. 9 9 ఆప్షన్ నెంబర్ 1 8. ఓకేనా, ఇక్కడ ఒకసారి 9 9 9 వచ్చింది, 9 9 1 వచ్చింది, 9 9 9 2 వచ్చింది. అంటే ఆప్షన్ నెంబర్ 1 కాదా? అవునా కాదా? ఇలా అన్ని కవర్ అయ్యేగా. నీకు ప్లస్ నేర్పించా, మైనస్, ఇంటూ, డివైడెడ్, పర్సెంటేజ్, ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, శాతాలు, భాగాలు ఏదన్నా చేయొచ్చు అబ్బా, ఇది కరెక్ట్గా నేర్చుకుంటే. ఓకేనా, అండ్ చూద్దాం నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్. ఓకే దెన్ మనం దీంతో అన్ని కవర్ చేస్తాం మనం. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని ఏ ఎగ్జామ్లో ఉన్నా అన్ని కవర్ అవుతాయి మనకి. ఓకేనా, అది ప్యూర్ మ్యాథ్స్ కానీ ఏదైనా చేయొచ్చు మనం. దీన్ని కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, స్లోగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇది ఎంత బాగుంటుందో అంత కొంచెం మారినా మొత్తం మారిపోద్ది. ఓకేనా, ఇది ఓన్లీ మనకి నెంబర్ సిస్టంలోని ఒక కాన్సెప్ట్ మాత్రమే మన యాప్లోని. ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి
చాలా చాలా మ్యాజికల్ కాన్సెప్ట్స్ మన దాంట్లో ఉన్నాయి. నీకు నెంబర్ సిస్టమ్ కోర్స్ కావాలితే, అర్థమెటిక్ కావాలితే డిస్క్రిప్షన్లోని సచాస్ కాన్సెప్ట్స్ అనే యాప్ లింక్ ఉంది, అందులో పర్చేస్ చేసుకోవచ్చు. లేదా నీకు అర్థమెటిక్ రీజనింగ్ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లోని మనకి సచాస్ కాన్సెప్ట్స్ రీజనింగ్ అనే, ఓకేనా, అర్థమెటిక్ రీజనింగ్ అనే టెలిగ్రామ్ లింక్ అందులో యాడ్ అవ్వచ్చు. ఓకేనా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్ థీమ్ ఏంటంటే మనకి మన ఫేవరెట్ సబ్జెక్ట్ అర్థమెటిక్ రీజనింగ్ అయిపోవాలి. నా థీమ్ అదే, మన ఫేవరెట్ సబ్జెక్ట్ మనకి ఏం అవ్వాలమ్మా, అర్థమెటిక్ రీజనింగ్ అయిపోవాలి. ఎందుకంటే ఇవి స్కోరింగ్ కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.